షిఫ్ట్ 3లో చూడండి ఏ క్వశ్చన్స్ అడిగారో. ఆల్జిబ్రా నుంచి వెరీ ఈజీ క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x అన్నాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x అన్నాడు. దెన్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్సే ఉంది. సో ఇచ్చిన దాంట్లో ఎక్సే ఉంది, అటు సైడ్ కూడా ఎక్సే ఉంది. అంటే ఎక్స్కి ఏదైనా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎలా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి? వాల్యూ పుట్టింగ్ మెథడ్కే వెళ్ళండి ఇలాంటి వాటికి. ఓకే, ఎలా వెళ్ళాలంటే ఒకసారి చూడండి. ఎక్స్ ఎంత పెడితే దీనికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ 1 పెట్టండి. ఇక్కడ 1 + 1 ఎంత అవుతుంది? ఎల్హెచ్ఎస్ 2 అవుతుంది. మళ్ళీ ఆర్హెచ్ఎస్ కూడా 2 కావాలి. ఎక్స్ ఎంత తీసుకున్నాం? 1 తీసుకున్నాం. ఇక్కడ కూడా 1 తీసుకొని 2 × 1 2 ఈక్వల్ సాటిస్ఫై అయింది. అంటే ఎక్స్ అనేది 1 అనేది సాటిస్ఫై అయింది. అదే ఎక్స్ 1 తీసుకుపోయి ఇక్కడ పెట్టాలి. 1 పవర్ 4 1 1 మైనస్ 1 0. సో 0 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ ఇలా కాకుండా కాన్సెప్చువల్గా ఎలా చేయాలో చెప్తా చూడండి. కాన్సెప్చువల్గా ఎలా చేస్తారంటే దీన్ని యూజ్ చేసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిండు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఫస్ట్ మనం ఎక్స్ ఫైండ్ చేయాలి. ఎక్స్ ఫైండ్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xని లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటాం. -2x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏ విధంగా ఫైండ్ చేయమని చెప్పాను మీకు. ఎలా ఫైండ్ చేయమన్నానంటే ఇక్కడ మీకు దీని కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1. సో 1 ఇంటూ కాన్స్టెంట్ చేయండి ఫస్ట్. ఎంత? 1 వస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్ -2x ఉందా? -2xని ఏ విధంగా రాసుకోవాలి అంటే మల్టిప్లై చేస్తే 1 × 1 పాసిబిలిటీ ఉంది. సో మల్టిప్లై చేస్తే 1 రావాలి, యాడ్ చేస్తే -2 రావాలి. ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు 1 × 1 చూడండి ఎంత? 1. మళ్ళీ 1 + 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. కానీ ఇక్కడ -2 ఉంది. సో మీరు ఏం చేయాలి? -1 × -1 తీసుకోండి. -1 × -1 1 కదా. -1 + -1 -2 సాటిస్ఫై చేస్తుంది కదా ఈ రెండు. సో ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ -2xని -1x -1x రాసుకోండి. ఎందుకంటే -1 -1 వచ్చింది కాబట్టి +1 = 0. ఇప్పుడు ఈ రెండింటి నుంచి కామన్ తీసుకుందాం. ఈ రెండింటి నుంచి ఎక్స్ కామన్ తీద్దాం. x -1 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ ఎంత వచ్చిందో లోపల బ్రాకెట్లో అంతే పెట్టుకొని ఏం బయటకు తీస్తే అంత వస్తుంది. -1 బయటకు తీస్తే x -1 వస్తుంది లోపల. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది. -1 బయటకు లాగండి. ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. ఓకే, సో ఈ రెండింటి నుంచి ఏది బయటకు తీస్తే మనకు ఇక్కడ ఉండే వాల్యూ ఇక్కడ వస్తుందో అది చూసుకోవాలి మీరు. =0. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ x -1 ఉంది, ఇక్కడ x -1 ఉంది. అది బయటకు గుంజురి. x -1 బయటకు గుంజితే ఇక్కడ x -1 బయటకు గుంజితే x ఒకటే మిగులుతుంది కదా. సో x ఇక్కడ x -1 బయటకు గుంజితే -1 మిగిలింది. -1 = 0. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి 0 అయితేనే కదా 0 అయ్యేది. 0 × సంథింగ్ 0 లేదా ఇది సంథింగ్ × 0. రెండిట్లో ఏదైనా ఒకటి 0 అవ్వాలి. అంటే x -1 = 0 అయితే x = 1 అవుతుంది. -1 సరిపోతుంది. ఇక్కడ కూడా x = 1 వచ్చింది. ఓకే, క్లియర్. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. x = 1 వస్తే ఈడొచ్చి పెట్టండి. మనం పెడితే అయిపోతుంది, 0 వస్తుంది. ఇది కాన్సెప్చువల్ మెథడ్. ఇది వాల్యూ పుట్టింగ్ మెథడ్ అంటాం. క్లియర్. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ 50 అంటే సార్ 1 నుంచి 50 వరకు తీసుకున్నారు. ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ 50 2తో స్టార్ట్ అవుతాయి. 4 6 ఇక్కడ 1 2 3 అయినాయి. మళ్ళీ ఏమొస్తుంది? 8 10 12 అలా అప్ టు 50 వచ్చే వరకు 1 2 3 4 5 6 7 8 9 10 50 వచ్చే వరకు లాస్ట్ ఏమవుతుంది? 100 అవుతుంది. 50th ఈవెన్ నెంబర్ ఏమవుతుంది? 100 అవుతుంది. సో దీని ఒక యావరేజ్ అడుగుతుంది. యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కానీ ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేసుకొని బై 2 చేయాలి అంటే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒక కాన్సెప్ట్ యూటిలైజ్ చేయాలి. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ నెంబర్స్ అనేటివి మనకు ఏపీ సిరీస్లో ఉన్నాయి, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఎందుకంటే వీటి మధ్యలో కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది. 2కి 4కి మధ్యలో 2 డిఫరెన్స్ ఉంది. 4కి 6కి 2 డిఫరెన్స్ ఉంది. 6కి 8కి 2 డిఫరెన్స్. ఇలా డిఫరెన్స్ అనేది తేడా అనేది సేమ్ ఉంటే దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏపీలో ఉంది అని అంటాం. ఓకే, అలాంటప్పుడు యావరేజ్ ఫార్ములా ఏంటో తెలుసా? ఫస్ట్ టర్ము ప్లస్ లాస్ట్ టర్ము డివైడ్ బై 2 చేస్తే అయిపోయాయి. ఫస్ట్ టర్మ్ 2, లాస్ట్ టర్మ్ 100. సో 102/2 ఈజ్ నథింగ్ బట్ 51. ఓకే, 51 ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇన్ ట్రయాంగిల్ పిఎంఎన్. సో ట్రయాంగిల్ పిఎంఎన్ ఉంది, పిఎంఎన్ యాంగిల్ పి 76 డిగ్రీ ఇస్తున్నాడు, అంతేనా? ఎస్. ద బైసెక్టర్స్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ అట్ ఎం అండ్ ఎన్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ పాయింట్ ఓ. ఇక్కడ ఎం దగ్గర మీరు ఏం చేయండి అంటే ఈ ఎం ఇట్లా ఎక్స్టెండ్ చేయండి లైన్, అప్పుడు ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా ఇక్కడ. ఇది కూడా మీరు ఇలా ఎక్స్టెండ్ చేయండి, ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. బయట ఉన్న యాంగిల్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. బైసెక్టర్ అంటే ఏం చెప్పాను మీకు కాన్సెప్ట్లో, ఈ యాంగిల్ని 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తుంది, ఇది ఇది ఈక్వల్. ఇక్కడ కూడా దీనికి ఒక బైసెక్టర్, ఈ రెండు వై ఓ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, అంటే ఖండిస్తున్నాయి. ఖండించినప్పుడు ఇక్కడ ఫామ్ అయిన కోణం వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది కూడా 2 ఈక్వల్ హాఫ్స్. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ కట్గా డయాగ్రామ్ డ్రా చేసి మరి మీకు చెప్పిన, ఏమని చెప్పిన, ఎక్స్టర్నల్ బైసెక్టర్స్ ఇక్కడ ఖండిస్తే ఇక్కడ ఫామ్ అయ్యే కోణం ఎలా ఉంటుంది, 90 మైనస్ ఈ పి ఇచ్చిన యాంగిల్కి ఆఫ్ ఉంటుంది, 90 మైనస్ p/2 ఉంటుంది. ఓకే, ఇప్పుడు అక్కడ పి ఎంత ఇచ్చిండు, 76 ఇచ్చిండు. సో 90 మైనస్ 76/2 ఎంత, 76/2 38, 90 మైనస్ 38. ఓకే, మనకి ఎంత అవుతుంది, ఇది 52 అవుతుంది. సో ఇది 52 డిగ్రీస్ వస్తుంది మనకు, 52 డిగ్రీస్ యాంగిల్. ఓకే, సో ఏ ఆప్షన్లో చూడండి 52 డిగ్రీస్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం చెప్పిన కోర్సులో ప్రతి ప్రాపర్టీ మీరు నేర్చుకుంటే ఒక్క మార్క్ కూడా వెళ్ళదు ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ కాన్సెప్ట్ వినే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వినండి. ఓకే, మెన్సురేషన్ నుంచి క్వశ్చన్ చూడండి. షిఫ్ట్ 3లో ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ టు ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈస్ 28:3 అంటున్నాడు. వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా ఏంది, 4/3 πr3. దీనికిను టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 3πr². ఈ రెండింటికి రేషియో 28:3 అంటే 28/3, అంతే కదా. ఇక్కడ చూడండి, పై క్యాన్సల్, ఇక్కడ 2 ఆర్లు పోతే ఇక్కడ 2 ఆర్లు పోతే ఒక ఆరు మిగులుతుంది పైన. సో పైన ఏం మిగిలింది, 4/3. అంటే ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కదా, ఇది పైకి వెళ్తే దీనికి మల్టిప్లికేషన్ అవుతుంది, 3 3 is 9, 4/9 ఆర్ మిగిలింది, ఈజ్ ఈక్వల్ టు పైన కింద అంతా పోయింది, ఇంకా 28/3 ఉంది. ఓకే, 4 1s 4 7s ఈక్వల్ టు ఉన్నప్పుడు న్యూమరేటర్ క్యాన్సల్ చేసుకోవచ్చు, 3 3s 3 1s. సో ఆర్ అనేది 3 × 7 21. సో రేడియస్ అనేది 21 వచ్చింది ఇక్కడ నుంచి. మనకి ఏం ఫైండ్ చేయమంటున్నాడు అక్కడ, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ అండ్ ద హెమిస్పియర్ ఆర్ ఈక్వల్ అని 21 వచ్చింది రేడియస్. ఓకే, ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. మళ్ళీ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంది, 4/3 పై అంటే 22/7 ఇంటూ r³ అంటే 21 ఇంటూ 21 ఇంటూ 21. 7 1s 7 3s 3 3 క్యాన్సల్, 4 22s 88, 88 ఇంటూ 21 ఇంటూ 21 441, 441 అంటే మీకు 38,808 వస్తుంది, 38,808 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్ చూడండి. కాస్ట్ θ ఈక్వల్ టు 5/13. కాస్ట్ θ 5/13 ఇచ్చిండు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి, ఇది టీటా. కాస్ట్ θ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 5/13. ఇది ఖచ్చితంగా 12 అవ్వాలి, ఎందుకంటే పైథాగరన్ ట్రిప్లెట్స్. ఇప్పుడు ఏం అడిగిండు, 1 - sin θ / 1 + sin θ. 1 - sin θ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 12/13. 1 + sin θ అంటే 1 + 12/13. ఓకే, స్క్వేర్ రూట్. ఇంకా సింపుల్ క్యాలిక్యులేషన్, పైన ఎల్సిఎం 13 అవుతుంది. సో ఎల్సిఎం క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోయి మనకు 13 - 12 1, కింద 13 + 12 25. సో 1/25 స్క్వేర్ రూట్ అవుతుంది, అంటే 1/5 అనే కదా అర్థం దాని ఆన్సర్. సో 1/5, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ట్రయాంగులర్ ఫీల్డ్ హ్యాస్ సైడ్స్ మెజరింగ్ 42 34 20. ట్రయాంగిల్ ఒక సైడ్స్ ఇస్తున్నాడు, 42 24 30 అని ఇస్తున్నాడు కదా, 34 20, 34 ఇక్కడ 20 ఇస్తున్నాడు. ఇచ్చి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ కరస్పాండింగ్ టు ద లాంగెస్ట్ సైడ్.
ఫర్ ఎగ్జాంపుల్ నేను రఫ్గా ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తాను. లాంగెస్ట్ సైడ్ ఇది అనుకుంటాను, ఇది 34, ఇది 20 అనుకోండి. కరస్పాండింగ్ టు ఆల్టిట్యూడ్ అంటే ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ ఉంటుంది దేనికి, లాంగెస్ట్ సైడ్కి కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ అంటే ఇదే, ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది. దీని యొక్క హైట్ కనుక్కోమంటున్నాడు, దాని యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం దీన్ని 2 మెథడ్స్గా చేయొచ్చు. నేను ఫస్ట్ మెథడ్ చెప్తాను, కొద్దిగా కాన్సెప్షువల్గా ఉంటుంది. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, జనరల్గా ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏంది, ఆల్టిట్యూడ్ ఇచ్చినప్పుడు, ఆల్టిట్యూడ్ అంటే హైటే కదా, ఆల్టిట్యూడ్ అంటే ఎప్పుడైనా సరే హైటే అది. ఓకే, ఎందుకంటే ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ ఉంటుంది వర్టికల్గా. హాఫ్ ఇంటూ బేస్ అంటే 42, బేస్ అంటే ఇదే కదా, బేస్ ఇదే కదా 42, హైట్ అంటే హెచ్ ఇంటూ హెచ్. ఇప్పుడు ఈ హెచ్ కావాలంటే మనకు ఏరియా కావాలి, ఖచ్చితంగా ఏరియా కావాలి. మరి 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ఈ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏంది, హెరన్స్ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా. ఏంటది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఎస్ అంటే ఏంది, పెరిమీటర్, సెమీ పెరిమీటర్. సో ఎస్ ఫస్ట్ ఫైండ్ చేద్దాం. ఎస్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ 34 ప్లస్ 20 ప్లస్ 42/2. ఇది ఎస్ అన్నమాట, సెమీ పెరిమీటర్. పెరిమీటర్కి చుట్టుకొలతకి సగం ఎస్ అంటే. ఓకే, 54 ప్లస్ 96 అయితే 96/2 48 అవుతుంది. ఎస్ అనేది 48 అయింది. ఇప్పుడు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, 48 మైనస్ 42 ఎంత, 48 మైనస్ 42 6 అవుతుంది కదా. ఎస్ మైనస్ బి, 48 మైనస్ 34 ఎంత అవుతుంది, 6 ప్లస్ 8 16 అవుతుంది, అంతే కదా, 16 కదా. 48 మైనస్ 34 6 ప్లస్ 14 అవుతుంది, సారీ 14 అవుతుంది. తర్వాత 48 మైనస్ 20 28. ఓకే, స్క్వేర్ రూట్. ఈ మూడింటిని మీరు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 112,896 వస్తుంది ఇది. ఓకే, దీనికి స్క్వేర్ రూట్ వాల్యూ ఏంటో తెలుసా, 336. ఓకే, అంటే ఏరియా అనేది మనకు 336 వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 336 ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 21s 21 ఇంటూ హైట్ అనేది ఏమవుతుంది, 21 1s 21 16s, h ఈక్వల్ టు 16. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకో మెథడ్ ఏంటంటే, ఇప్పుడు ఈ మొత్తం 42 అయినప్పుడు ఇది ఎక్స్ అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ అనుకుంటే, ఇది ఏముంటుంది, 42 మైనస్ ఎక్స్ ఉంటుంది. అంటే టోటల్లో ఇది తీసేస్తే ఇది వస్తుంది కదా. ఇప్పుడు ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఈ రెండింటికి పైథాగరస్ థియరం అప్లై చేసి మైనస్ చేయాలి. పైథాగరస్ థియరం అప్లై చేసి 2 మైనస్ చేయండి, మీకు ఎక్స్ అనేది వాల్యూ వస్తుంది. ఎక్స్ అనేది వాల్యూ వచ్చినప్పుడు మళ్ళీ పైథాగరస్ థియరం అప్లై చేస్తే హైట్ వస్తుంది ఈ ట్రయాంగిల్కి, అంతే కదా. ఆ విధంగా చేయాలి, అది పెద్ద లాంగ్ ప్రాసెస్ అవసరం లేదు, ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. ఓకే.